Hello everyone. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ AI ఇంజనీర్ అట్ ఫిజిక్స్ వాలా. వెల్కమ్ టు AIQ. ఈరోజు మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో డిక్షనరీ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి అనే ఒక టాపిక్ గురించి వెరీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికంటే ముందు వీడియోలో మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుద్ది, అందులో కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనే ఒక టాపిక్ గురించి వెరీ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇందులో ఈ పర్టికులర్ వీడియోలో సేమ్ ఉంటుంది, వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ వన్ లైన్లోనే రాయడం ఉంటుంది. డిక్షనరీ అంటే కీ అండ్ వాల్యూ పేర్స్ కదా, సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ సింటాక్స్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, అది ఎలా వర్క్ అవుతుంది అనే ఒక టాపిక్ గురించి, డిక్షనరీ కాంప్రిహెన్షన్ గురించి ఇంకా డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే డిక్షనరీ కాంప్రిహెన్షన్ అంటే ఏమి లేదనమాట. ఇట్స్ ఎ పవర్ఫుల్ వే టు క్రియేట్ డిక్షనరీస్ ఫ్రమ్ ఐటరబుల్ డేటా. అంటే డిక్షనరీస్ని మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ కూడా, కానీ జస్ట్ ఒక సింగిల్ లైన్లోనే క్రియేట్ చేస్తాం. సో ఎలా ఒక సింగిల్ లైన్లోనే క్రియేట్ చేయడం, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందని ఇక్కడ మీరు ఈ సింటాక్స్ చూస్తున్నారు కదా, ఈ సింటాక్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అది ఎలా వర్క్ అవుద్ది ఒక లైన్లోనే అని. ఇది మోస్ట్లీ లూపింగ్స్ రాయడానికి కానీ, లూప్స్ రాయడానికి కానీ, లేదంటే ట్రాన్స్ఫార్మింగ్స్ రాయడానికి కానీ, ఫిల్టరింగ్స్ అండ్ ఫార్మాటింగ్ చేయడానికి కానీ, యూజింగ్ కీ వాల్యూ పేర్స్ అందుకు మెయిన్గా యూజ్ చేస్తామన్నమాట. సో కీ ఎక్స్ప్రెషన్, ఇక్కడ కీ వస్తుంది, ఈ కోలన్ తర్వాత వాల్యూ వస్తుంది. ఆబ్వియస్లీ మనం మన డిక్షనరీలో కూడా డిస్కస్ చేసాం. సేమ్ థింగ్ ఇక్కడ మళ్ళీ ఫార్ లూప్, ఫార్ ఐటమ్ ఇన్ ఐటరబుల్. సో ఫార్ లూప్స్ కానీ అండ్ ఇఫ్ కండిషన్స్ కానీ ఇక్కడ రాయడం జరుగుతుంది అనమాట. సేమ్ లైక్ మన లిస్ట్ కాంప్రిహెన్షన్లో ఎలా నడుస్తుందో అలాగే. ఒకవేళ వితౌట్ డిక్షనరీస్ మనం కనుక ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు వితౌట్ డిక్షనరీ కాంప్రిహెన్షన్, ఒకవేళ మనం వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి ABC అని, ఈ లిస్ట్ని మనం ఒక ASCII మ్యాపింగ్ ద్వారా క్రియేట్ చేసి దాన్ని మనం ప్రింట్ చేయాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా రన్ అవుద్దని. సో ABC ఒక ఆర్డర్లో రావడానికి, ఓకేనా. సో ఇది వితౌట్ డిక్షనరీస్ ద్వారా వర్క్ అవుతుంది అనమాట. ASCII మ్యాపింగ్ క్రియేట్ చేయడానికి ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ ద్వారా క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని ఆర్డర్ వర్డ్స్లోకి తీసుకురావడానికి, ఓకేనా. ఇది నార్మల్గా అలా వర్క్ అవుద్ది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే విత్ డిక్షనరీ కాంప్రిహెన్షన్ మీరు ASCII మ్యాపింగ్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలంటే సింపుల్. ఫస్ట్ వర్డ్స్ మీరు ఇక్కడ డిఫైన్ చేస్తారు, మళ్ళీ ASCII మ్యాపింగ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్ కోలన్ అండ్ ఇక్కడ స్పేస్ ఇచ్చేస్తున్నాం, ఆర్డర్ ఆఫ్ వర్డ్స్, మళ్ళీ ఫర్ వర్డ్ ఇన్ వర్డ్, అంతే. ఆర్డర్ ఒక ఆర్డర్లో రావనీకి అనమాట వర్డ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ దాని యొక్క ASCII మ్యాపింగ్ ఇక్కడ జరిగి మనకి పర్ఫెక్ట్ ఆర్డర్లో వస్తుంది. అయినా మీకు ఈ ఎగ్జాంపుల్ ఇది బేసిక్గా ఉన్న కొంచెం మీకు ఏమంటారు లైక్ అర్థం కాకనా కూడా ఉండొచ్చు. సో దానికని కింద లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మనం ఎలా అయితే వాడామో స్క్వేరింగ్స్ అవన్నీ కూడా, ఆ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు వాడితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఆ ఎగ్జాంపుల్సే వాడాను అనమాట. స్క్వేర్ రూట్కి ముందు ఏం చేస్తుంటే మనం నార్మల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటాం కదా, ఇక్కడ డిక్షనరీ మెథడ్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీరు చూడొచ్చు. X:, సో X²X, ఒకవేళ X²X, సో ఇక్కడ కోలన్ తర్వాత అంటే ప్రతి ఒక్క వాల్యూ, ఇక్కడ కీ వచ్చి ఆ వాల్యూ, దాని యొక్క వాల్యూ పేరు వచ్చి స్క్వేర్డ్ వాల్యూ రావాలన్నమాట. అలా మనం ప్రింట్ చేయడానికి ఇలా యూస్ చేయొచ్చు అనమాట. X:, అండ్ X సో స్క్వేరింగ్, మళ్ళీ ఫార్ లూప్ ఇక్కడ రాసాం, ఫార్ X ఇన్ రేంజ్ ఆఫ్ 5, సింపుల్ ఫార్ లూప్, ఓకేనా. 5 వాల్యూస్కి మనం 5 వాల్యూస్ ఇక్కడ రేంజ్ ఇచ్చాం కాబట్టి 4 దగ్గర అది ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే 0 నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి. ఒకవేళ మనం 9 ఇస్తే సో సేమ్ స్క్వేరింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు, 2² 4, 3² 9, 4² 16 ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట, 8² 64 వరకు. నెక్స్ట్ యాడ్ ఆన్, ఒకవేళ ఆ పర్టికులర్ వాల్యూకి యాడ్ ఆన్ అంటే నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తే అనే ఒక టాపిక్ గురించి ఇక్కడ కోడ్ రాయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే n/n+1, సో మనం అడిషన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. యాడ్ ఆన్ అంటే ఇన్ షార్ట్ 0 తర్వాత 1 వస్తుందని, మళ్ళీ 1 తర్వాత 2 వస్తుందని. ఇక్కడ మీరు 1 కాకని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లాజిక్ చేంజ్ చేస్తే అది స్కిప్ అవుద్ది. 0కి 2, 1కి 3, 2కి 4 అలా అనమాట, ఓకేనా. సో అది అలా యాడ్ ఆన్ అవుతూ ప్రింట్ అవుతుంది. అండ్ ఇది లాజికల్గా ఇట్ డజంట్ మేక్ సెన్స్. నెక్స్ట్ ఐటమ్ ఏమొస్తుంది ఆర్ నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది అని ప్రిడిక్ట్ చేయడానికి ఈ కోడ్ లాజిక్, అందుకని n+1 అని ఇచ్చారు అనమాట. ఇక్కడ 3 కాకుండా మీరు 9 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. సో అదొక కంటిన్యూస్ లూప్లో వెళ్తుంది అనమాట, కంటిన్యూస్ ఐటరేషన్లో.
అప్పర్ కేస్ మ్యాపింగ్, ఒకవేళ అప్పర్ కేస్ మ్యాపింగ్ చేయాలంటే ఎలా చేయొచ్చు అని చూడండి. ఫస్ట్ క్యారెక్టర్స్, మన క్యారెక్టర్స్ ఏమేమి తీసుకుంటున్నాం అని ఇక్కడ ఏబిసి ఉంది, మనం డిఈఎఫ్ కూడా ఇవ్వచ్చు, ఈఎఫ్. సో దీన్ని అప్పర్ కేస్ మ్యాపింగ్ చేస్తే క్యారెక్టర్ డాట్ అప్పర్ యూస్ చేయొచ్చు. మనం అప్పర్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది కదా, దాన్ని యూస్ చేసి మ్యాపింగ్ చేసుకోవచ్చు. సో ఆ మ్యాపింగ్ చేస్తే ఎలా వస్తుంది అని సింపుల్గా ఎఫ్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఒకవేళ సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం రౌండ్ ఆఫ్, ఒకవేళ రౌండ్ ఆఫ్ యూస్ చేయాలంటే ఏం చేయొచ్చు అని 1, రేంజ్ 6 వరకు, మనం 1 నుంచి 6 వరకు అడుగుతున్నాం. సో అది ఇచ్చింది, మీరు ఇక్కడ 6 కాకపోతే 8 కూడా పెట్టుకోవచ్చు, 7 వరకు వస్తుంది. సో ప్రతిదీ రౌండ్ ఆఫ్ వాల్యూ యాడ్కి వస్తుంది. ఏంటి ఆ రౌండ్ ఆఫ్ వాల్యూ అని చూసుకోవడానికి అంతే ఇది ఆపరేషన్. నెక్స్ట్ ఫిల్టరింగ్. ఓకే, ఫిల్టరింగ్ మెథడ్ ఆర్ ఫిల్టరింగ్ విత్ కండిషన్స్. సో ఫిల్టరింగ్ విత్ కండిషన్స్ అంటే యూ కెన్ సీ ఆర్ ఫిల్టర్డ్ కే అంటే కీ అండ్ వి వాల్యూ ఫార్ కే కొమా వి. సో ఇక్కడ మనం డ్యూయల్ లైక్ ఫార్ లూప్లో మీరు 2 వేరియబుల్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, కే అండ్ వి వేరియబుల్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. యూ కెన్ సీ ఇయర్ ఇట్స్ అన్ వేరియబుల్ ఇన్ ఏ వచ్చి మన కీ అండ్ దిస్ 1 ఇస్ ఆర్ వాల్యూ అనమాట. ఇలా కంటిన్యూస్గా ఇక్కడ ఆల్రెడీ డేటా డిఫైన్ చేసాం. సో ఇప్పుడు ఈ డేటా బట్టి మనం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఒకవేళ 1 కంటే గ్రేటర్గా ఉంటే మాత్రమే ఎలిమెంట్స్ని మనకు చూపిమని. ఇఫ్ ఐ రన్ దిస్, మీరు చూడవచ్చు మనకి అవుట్పుట్ వస్తుంది. ఇంకా కావాలంటే ఇక్కడ మనం ఇంకా యాడ్ చేయొచ్చు, కామా D:4, E5. ఇది నేనేం చేయొచ్చు అంటే గ్రేటర్ దెన్ 2 పెడతా. సో అప్పుడు ఏమవుద్ది, 1, 2 స్కిప్ అయిపోద్ది. సో వాట్ ఈస్ గ్రేటర్ దెన్ 2? ఇట్ ఈస్ 2, 4, 5. అండ్ ఒకవేళ మనకు 2 కూడా కావాలంటే ఏం చేయొచ్చు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. యూ కెన్ సీ అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇస్తే మనకి 2 కూడా కన్సిడర్ అవుద్ది. అండ్ ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు. లెస్ దెన్ 2 పెట్టి ఇక్కడ లెస్ సింబల్ పెడితే చాలు. యూ కెన్ సీ హియర్ A(1) ఇస్ ఓన్లీ ద లెసర్ దెన్ వాల్యూ అనమాట. ఇలా కొన్ని ఆపరేషన్స్ మనం ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ సేమ్ QKV ద్వారా ఇఫ్ వి వాల్యూ అనేది 0 కాకపోతే నాట్ ఈక్వల్ టు 0, దాన్ని మాత్రమే నాట్ 0 అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఈ నాట్ ఈక్వల్ టు అనమాట, ఎక్స్క్లమేటరీ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు. సేమ్ కోడ్, చేంజ్ ఏమీ లేదు. మనం ఇక్కడ వేరియబుల్స్ డేటా చేంజ్ చేసినాం, డాట్ ఐటమ్స్ అండ్ దాని యొక్క లాజిక్ రాసాం ఇక్కడ, ఇఫ్ స్టేట్మెంట్ లాజిక్ అంతే. అంతకుమించి వేరే ఇంకేమీ లేదు ఇక్కడ. సేమ్ గోస్ హియర్ యాజ్ వెల్. ఇక్కడ కూడా మీరు చూస్తే సేమ్ 1 అండ్ 1, 2 అనే ఒక ఎలిమెంట్స్ ఇచ్చాం, ఐటమ్స్లోకి అది స్టోర్ చేస్తున్నాం. ఇఫ్ కే డాట్ స్టార్ట్ విత్ టీ, ఒకవేళ టీతో స్టార్ట్ అవుతుంటే మాత్రమే ఆ వాల్యూని మనం తీసుకోమంటున్నాం, లేదంటే వద్దు అంటున్నాం. అండ్ ఇక్కడ స్కోర్ ఒకవేళ 50 పైన ఉంటే ప్రింట్ చేయమంటున్నాం. సో సేమ్. నెక్స్ట్ కండిషనల్ వాల్యూ అసైన్మెంట్ అంటే ఇఫ్ ఎల్స్ యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ చూడండి మీరు. పార్టీ ఎక్స్ వచ్చి ఈవెన్, ఇఫ్ ఎక్స్ అనే వాల్యూ ఒకవేళ ఈవెన్ ఉంటే లైక్ ఇఫ్ ఎక్స్ పర్సెంటైల్ టు డబల్ ఈక్వల్ టు 0, లేదంటే ఆడ్, ఎల్స్ ఆడ్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ అండ్ 5. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఒకవేళ ఈ కండిషన్ ప్రకారం డేటా మీట్ అయితే దెన్ దట్ ఆల్ విల్ బి ఈవెన్ నెంబర్స్. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే, 0 కాకపోతే, ఎక్స్ పర్సెంటైల్ టు 0 డబల్ ఈక్వల్ టు 0 కాకపోతే దట్ ఈస్ ఆడ్. సో 1, 3, దీస్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ వస్తే కనుక ఓవల్స్ విషయానికి వస్తే, ఓకే, సో ఇక్కడ ఓవల్స్ విషయానికి వస్తే క్యారెక్టర్, ఓవల్ అండ్ AEIOU. సో యూ కెన్ సీ హియర్ మనం క్యారెక్టర్స్ అనే వాల్యూస్ ఒకవేళ AEIOUతో మ్యాచ్ అవుతుంటే దెన్ దోస్ ఆర్ ఓవల్స్, లేదంటే అది కాన్సనెంట్స్. ఓవల్స్ లేదా కాన్సనెంట్స్ అనే ఒక విషయాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో క్యారెక్టర్ వచ్చి ఓవల్స్, యూ కెన్ సీ హియర్ AEIOU అనేది ఓవల్స్ కాబట్టి సో ఇట్ ఈస్ బిన్ డన్. కాకపోతే ఇక్కడ ABCD అనేది మన వాల్యూస్, ABCDE. ఒకవేళ మనం ఇక్కడ నా పేరు కూడా ఇవ్వచ్చు. పేరు ఇస్తే యూ కెన్ సీ హియర్ S is an consonant, A ఓవల్, I ఓవల్, K కాన్సనెంట్, U ఓవల్, కాన్సనెంట్. ఓకే, సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. అంటే
ఇన్ షార్ట్ మీరు డిక్షనరీ కాంప్రిహెన్షన్ కానీ లిస్ట్ కాంప్రిహెన్షన్ కానీ మన నెక్స్ట్ టాపిక్ వచ్చి సెట్ కాంప్రిహెన్షన్ వీటిల్లో మోస్ట్లీ మీరు ఏం చూస్తారంటే ఓన్లీ వన్ లైన్ ఆఫ్ కోడ్లో లైక్ ఫార్ లూప్స్ కానీ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్తో జస్ట్ సింపుల్గా పనులు ఉన్న లైక్ సింపుల్గా ఈజీగా అయిపోయే కోడ్స్ మాత్రమే కాంప్రిహెన్షన్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది మనం మోస్ట్లీ ప్రొడక్షన్కి యూజ్ చెయ్యం, బట్ స్టిల్ ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇట్ విల్ సేవ్ టైమ్ అండ్ మెమొరీ. దానికోసమనే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతే. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మరో ఫిల్టర్ ఉందంతే. లైక్ ఇఫ్ లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఆ పర్టికులర్ పర్సన్ పాస్ లేదంటే ఫెయిల్ అని. యూ కెన్ రెఫర్ అవుట్ దిస్ పర్టికులర్ కోడ్ అనమాట. ఇది మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. స్వాపింగ్ కీస్ అండ్ వాల్యూస్. ఒకవేళ స్వాపింగ్ చేయాలంటే ఎలా చేయొచ్చు అని లైక్ A1 B2. సో ఇక్కడ మీరు చూస్తే కీ అండ్ వాల్యూ అనేది వాల్యూ అండ్ కే వేరియబుల్స్ ఆర్ యూ కెన్ సే వాల్యూస్ అండ్ కీస్, దాన్ని మనం స్వాప్ చేసి కీ అండ్ వాల్యూకి మారుస్తున్నాం అంతే. అంటే ఎలిమెంట్స్ కోలన్కి అటువైపున ఉన్న ఇటువైపుకి తీసుకొస్తున్నాం, ఇటువైపున అటువైపుకి తీసుకెళ్తున్నాం. సేమ్ గోస్ హియర్. డిక్షనరీ వచ్చి మనది 1 = 1, 2 = 2 అండ్ ఐటమ్స్ మనం ఇది రన్ చేయగానే సో అది స్వాప్ అవుతుంది అనమాట. ఇట్స్ సింపుల్ కోడ్. మీరు ఇది ఒకసారి రెఫర్ చేస్తే ఈజీగా అర్థమవుద్ది. సింపుల్ ఫార్ లూప్ రాసింది. నెస్టెడ్ లూప్స్ ఇన్ డిక్షనరీ. సో నెస్టెడ్ లూప్స్ అంటే ఏం లేదు, లైక్ ఒకవేళ మల్టిపుల్ ఎలిమెంట్స్ లైక్ ఏవైతే ఉన్నాయో అవి ఒక నెస్టెడ్ ఫార్మాట్లో ఉంటాయి కదా, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం డిక్షనరీలో స్టోర్ చేసుకోవాలంటే దాట్ వి సే నెస్టెడ్ లూప్స్. సో ఇందులో మీరు చూసుకుంటే x, y : x into y. ఓకే, 1 10s are 10, 20, 21s are 20, 10 2 it is nothing but 22s are 22, 40, sorry, yeah, 20 and yeah 22s are 40. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జస్ట్ స్క్వేరింగ్ అవుతుంది అండ్ నెస్టెడ్ డిక్షనరీలో మనం సేవ్ చేస్తున్నాం. ఇక్కడ లిస్ట్ కూడా ఉందన్నమాట, ఆ లిస్ట్ని మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. మల్టీపార్టీ. సో మల్టీపార్టీ ఈజ్ ఆల్సో సేమ్. I plus j సేమ్ I into j సేమ్ మల్టీపార్టీ కూడా అలాగే వర్క్ అవుతుంది. మీరు చూస్తే కనుక 4:3, 5:6, 6:8. సో దీన్ని మీరు ఒక రౌండ్ రెఫర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఎన్యూమరేట్ కూడా యూజ్ చేయొచ్చు మనం. ఇందులో ఎన్యూమరేట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు ఎన్యూమరేట్ నేర్చుకోకపోతే గోయింగ్ ఫార్వర్డ్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఎలా రన్ అవుతుంది అని. ఇండెక్స్డ్ I అండ్ V ఉంది కదా, ఫార్ I, V ఇన్ ఎన్యూమరేట్ యాపిల్, బనానా. సో ఇండెక్సింగ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇండెక్స్డ్. సో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాల్యూ పేర్లోకి వెళ్ళిపోయింది అనమాట. కీలో మనకి 0, 1 అని ఇండెక్సింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ ఆల్సో అప్పర్ ఇండెక్స్డ్ ఆర్ లోవర్ ఇండెక్స్. సో డేటాను అప్పర్ కూడా చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వాడల్స్ మన దగ్గర ఏమున్నాయి, ఇంకా చిన్న చిన్న ఆపరేషన్స్ ఉన్నాయి. జిప్పింగ్ అండ్ ఫంక్షనాలిటీ. బట్ యట్ string/ASCII డిక్షనరీస్. సో స్ట్రింగ్ అండ్ ASCII డిక్షనరీస్ ఎలా వర్క్ అవుతుందని చెప్తాను. నేను మరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే కానీ మీకు చాలా టైం పట్టుద్ది. అందుకనేసి ఐఎమ్ జస్ట్ పైన చెప్తున్నాను, మీరు దాన్ని రెఫర్ చేసుకోవచ్చు. ASCII మ్యాప్. క్యారెక్టర్, ఆర్డర్ క్యారెక్టర్ ఫర్ క్యారెక్టర్ ఇన్ ABC. సో ఆర్డర్లో తీసుకురావడానికి దీని ASCII క్యారెక్టర్ ఏమై ఉంటుంది, ఆడ్ క్యారెక్టర్. సో ఇట్ ఇస్ 97, 98, 99. సో ABC అవన్నీ ASCII క్యారెక్టర్స్ 97 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అవుట్ నంబర్స్ ASCII నెంబర్. యూ కెన్ రెఫర్ దట్. దాన్ని చూస్తే మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్కి I అండ్ క్యారెక్టర్ 65 + I. సో 65 + I is for I in range of 3. So 0A, 1B, 2C అని ఇలా లైక్ ఆ క్యారెక్టర్కి ఆ వాల్యూ వస్తుంది అనమాట. దానికని ఆల్ఫాబెటికల్లీ మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కోడ్ 20. సో Xకి కోడ్ 120 అనమాట, Yకి కోడ్ 121. సో ఆ కోడ్ ఎలా వస్తుందని మీరు చూస్తే ఆర్డర్ క్యారెక్టర్ ఫర్ క్యారెక్టర్ ఇన్ XYZ. సో ఇది ASCII క్యారెక్టర్ మళ్ళీ ABCకి 97 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, XYZకి ఇట్ ఈస్ 120, 121, 122 అనమాట.
ఫంక్షన్ బేస్డ్ వాల్యూ. సో ఫంక్షన్ బేస్డ్ వాల్యూ మనం తీసుకురావాలంటే దానికి ఏబిఎస్ అనే అబ్సల్యూట్ వాల్యూ అనో లేదంటే ఏబిఎస్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ మీరు చూస్తే అర్థమవుద్ది ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుద్ది. రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. ఓకే, ఆ పర్టికులర్ ఆర్గ్యుమెంట్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ అంటే సింపుల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ మైనస్ ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం ప్లస్ చేస్తున్నాం అంతే. అబ్సల్యూట్ వాల్యూలో మనం మైనస్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్. నెక్స్ట్ జిప్ ఫంక్షనాలిటీ, మెథడ్ యూసేజ్ అండ్ స్ట్రింగ్స్ అండ్ టపుల్స్. ఓకే, కన్వర్టింగ్ టు లిస్ట్. కంబైనింగ్. సో ఒకవేళ కే అండ్ వి ఉంది, ఫర్ కే కమా వి దాన్ని జిప్ చేయొచ్చు. ఏబిని జిప్ చేసి ఆ జిప్ వాల్యూని కూడా మనం కంబైన్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు జిప్డ్ వాల్యూస్ కదా, వీటిని ఇప్పటికీ ప్రింట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అని చూస్తున్నాం అంతా ఇక్కడ. సో యూజింగ్ దిస్ వేరియబుల్స్, ఈ పర్టికులర్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, కీ అండ్ వాల్యూ పేరు, వీటి మీద ఎక్కువగా ప్లే అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్స్టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఒక వేరియబుల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అనేది ఒక వేరియబుల్, అండ్ దాని ఎక్స్టెన్షన్ ఏంటి అనేది అదొక వేరియబుల్. లైక్ వాల్యూ పేర్, కీ వాల్యూ పేర్ ఫర్ ఈ రెండు లేబుల్స్ని మనం డిఫైన్ చేస్తున్నాం ఇన్ జిప్ ఫంక్షన్లో. ఓకే, దీంట్లో పైథాన్ జావా ఉంది, .py అండ్ .java ఎక్స్టెన్షన్. సో దీనికి ఇదే ఎక్స్టెన్షన్ అని, దీనికి ఇదే ఎక్స్టెన్షన్ అని అది మ్యాప్ చేసుకుంటుంది ఇంటర్నల్ అంతే. నెక్స్ట్ లిస్ట్ని టపుల్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ లిస్ట్ని క్రియేట్ చేసాం, ఏ కొమా బి అని, బి కొమా 2 అని. సో దాన్ని మనం కన్వర్టింగ్ లిస్ట్ ఆఫ్ టపుల్స్. ఓకే, టపుల్స్ని మనం డిక్షనరీస్గా కూడా చేసుకోవచ్చు. సో ఇది మన డిక్షనరీ. ఈ A1 B2 అని ఉన్నది ఇది నార్మల్ వాల్యూ. సో వీటిని మనం డిక్షనరీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఇప్పుడు నేను మీకు చూపించాను అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి ముందు వెళ్తే గన ఫర్ వర్డ్ ఇన్ హాయ్ కమ హలో, ఆ పర్టికులర్ వర్డ్లో ఎంత లెంత్ ఉంది, హాయ్కి 2 ఉంది, హలోకి 5 ఉంది. సో అది చూపిస్తున్నాం అనమాట. వర్డ్ లెంత్ ABC 97, 98, 99 ASCII వాల్యూస్. ఇన్లైన్ మెథడ్. సో ఇన్లైన్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. క్లీన్డ్ k.strip v.strip, స్ట్రిప్పింగ్ ద్వారా యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ k, v ఇన్ కీ వాల్యూ అండ్ ఐటమ్స్. క్లీన్డ్ అంటే ఇన్లైన్ మెథడ్ అంటే మరీ మీరు పేరు వినగానే ఏదో ఒక రేంజ్లో ఉంది అనుకుంటున్నారు కదా, నథింగ్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ పాయింట్స్ని అది స్ట్రిప్ చేస్తుంది అనమాట. ఈ ఎంటీ స్పేసెస్ని స్ట్రిప్ చేసి మీకు క్లియర్ వాల్యూ వస్తుంది. దాన్ని ఇన్లైన్ మెథడ్ అంటాం మనం సింపుల్గా. సో దీన్ని మీరు జస్ట్ రెఫర్ చేసుకోవచ్చు వీటి కోడ్స్ని. సో ఇంకా కింద ఉన్నవన్నీ కూడా మీకు కామన్ మిస్టేక్స్, ఇవి ఎలా వర్క్ అవుతాయి అండ్ వాటి ప్రాక్టికల్ అప్రోచెస్. ఇది కాకుండా మనకు జస్ట్ లాస్ట్లో మిగిలినదల్లా ఒకటి, అది స్ట్రక్చర్డ్ లిస్ట్ ఆర్ టపుల్. సో లిస్ట్ ఆర్ టపుల్ని యూజ్ చేసి మనం దాన్ని డిక్షనరీగా ఎలా కాల్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూడొచ్చు. కీ వచ్చి ఇది, వాల్యూ వచ్చి మనకి టపుల్, కీ వాల్యూ. సో అది ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది అంతే నార్మల్గా. సో ఇంత మీకు రెఫరెన్స్ వచ్చింటే ఇది ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ రెఫర్ దట్. ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ అంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు, నేను మన సెట్స్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఆల్రెడీ మొత్తం పైథాన్ కవర్ చేయడం జరిగింది. ర్యాగ్ అంట, MLOps, జనరేటివ్ AI రోడ్ మ్యాప్ ఆబ్వియస్లీ తెలుగులో కూడా ఉంది. అక్కడ ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ వెళ్ళి చూడొచ్చు. అండ్ ఆ ఛానల్ కూడా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్.